రెండు చట్ట సవరణలు ఏంటంటే, ఒకటి పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ అందులో ఏమున్నదంటే 50%కి మించి రిజర్వేషన్లు ఖరారు చేయకూడదన్న ఒక నిబంధన ఉంది. సో ఆ నిబంధనను తీసేస్తూ సవరించారనమాట. 50% ఎబో ఇవ్వచ్చు అన్ని రిజర్వేషన్స్ కలిపి అని. సో అందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న 285A అనేటువంటి ఒక సెక్షన్ని సవరిస్తూ చట్ట సవరణ చేసింది, అసెంబ్లీ ఆమోదించింది. అండ్ రెండోది మున్సిపల్ చట్ట సవరణ కూడా చేసింది. సో ఈ రెండు బిల్లులు గవర్నర్ దగ్గరికి వెళ్ళినాయి. గవర్నర్ ఇంకా వాటి మీద సంతకం పెట్టాల్సింది. ఈ పని అయిపోతే వెంటనే ప్రభుత్వం జీవో ఇవ్వడానికి రెడీ అవుతున్నది. ఈ ప్రత్యేక జీవో ద్వారా బీసీలకి 42% రిజర్వేషన్స్ కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇక ప్రభుత్వం జీవో ఇస్తుందంటే ఎలక్షన్స్ అయిపోతాయేమో అని అనుకోవచ్చు మీరు. కానీ కావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జీవో ఇస్తారు, ఆ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే ప్రశాంతంగా రిజర్వేషన్ అమలైతే ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ జీవో మీద హైకోర్టు తలుపు తట్టరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇదే రకంగా 2019లో చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్తే ఆనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మహారాష్ట్రలో ఇదే అంశం, మరాఠీలను బీసీల్లోనే ఎక్కడో చేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, తెలివిగా ఎలక్షన్స్ పెట్టి తక్కువని వెళ్ళిపోతే అయిపోతుంది, ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే కోర్టులు కూడా ఏం చేయవని అనుకున్నారు. కానీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా లేదు నథింగ్ డూయింగ్, ఇది ఆపాల్సిందే అని కోర్టు ఆపేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు దగ్గర ఒక కేసు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉన్నది, అన్ని రిజర్వేషన్లు కలిపి 50%కి మించకూడదు అని. ఒకవేళ 42% అమలు చేస్తే 50% దాటుతుంది, 62% అవుతుంది.